హలో గైస్, వెల్కమ్ టు టాప్ రియాక్షన్ తెలుగు ఛానల్. మరొక హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. శ్రావణ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆఫీస్ పని మీద వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్ళడానికి రాత్రి 11 గంటలకు గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాడు. చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకోవడం వల్ల అతనికి S10 కోచ్లో చిట్ట చివరి సీటు దొరికింది. రాత్రి 12 గంటలు కావస్తుంది. ట్రైన్ చాలా వేగంగా వెళ్తుంది. ఆ కోచ్లో జనాలు చాలా తక్కువగా ఉన్నారు. ఉన్నవాళ్ళు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. శ్రావణ్ తన ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటుండగా అతని పక్క సీటులో ఒక ముసలైన వచ్చి కూర్చున్నాడు. ఆ ముసలైన పూర్తిగా నల్లటి బట్టలు వేసుకున్నాడు. అతని చర్మం మైనంలా పాలిపోయి ఉంది. శ్రావణ్ వైపు చూడకుండానే, బాబు, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది అని అడిగాడు. శ్రావణ్ హైదరాబాద్కి వెళ్తుంది తాత అని చెప్పాడు. ముసలైన వింతగా నవ్వి, అసలు ఈ ట్రైన్ వెళ్తుందా అని అడిగాడు. శ్రావణ్కి ఏమీ అర్థం కాలేదు. ముసలైన మాటలు వింతగా అనిపించి శ్రావణ్ తన ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూశాడు. ల్యాప్టాప్ స్క్రీన్ నల్లగా ఉన్నప్పుడు వెనుకున్న వస్తువుల ప్రతిబింబం కనిపిస్తుంది కదా. శ్రావణ్ ఆ ప్రతిబింబంలో చూస్తే అక్కడ సీటు ఖాళీగా ఉంది. శ్రావణ్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. వెంటనే పక్కకు తిరిగి చూస్తే ముసలైన అక్కడే కూర్చొని ఉన్నాడు. కానీ ల్యాప్టాప్ స్క్రీన్లో మాత్రం అతను కనిపించడం లేదు. శ్రావణ్ ఒళ్ళంతా చెమటలు పట్టాయి. భయంతో శ్రావణ్ వేరే కోచ్లోకి వెళ్దామని లేచాడు. కానీ అతను కోచ్ మధ్యలోకి వెళ్ళేసరికి ఒక్కసారిగా లైట్లు ఆగిపోయాయి, మళ్ళీ వెలిగాయి. ఇప్పుడు ఆ కోచ్లో నిద్రపోతున్న ప్రయాణికులు ఎవ్వరూ లేరు. సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కేవలం ఎర్రటి రంగులో ఉన్న పాత సామాన్లు మాత్రమే అక్కడక్కడ పడి ఉన్నాయి. కిటికీ బయట చూస్తే ట్రైన్ ఎక్కడుందో అర్థం కావడం లేదు. చుట్టూ దట్టమైన పొగమంచు, చీకటి. పట్టాల మీద వెళ్తున్న శబ్దం టక్ టక్ అని కాకుండా ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దం వినిపిస్తుంది. అప్పుడే ట్రైన్లో స్పీకర్లలో ఒక అనౌన్స్మెంట్ వినిపించింది. ప్రయాణికులకు గమనిక. S10 కోచ్లో ఉన్న వారందరూ సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఇదే రోజున జరిగిన ప్రమాదంలో మరణించారు. మీ ప్రయాణం ఇక్కడితో ముగిసింది. దయచేసి మీ ఆత్మలను సిద్ధం చేసుకోండి. ఆ గొంతు వినగానే శ్రావణ్ కాళ్ళ కింద ఏదో తగిలింది. వంగి చూస్తే ఇందాకటి ముసలైన తల తెగి పడి ఉన్నాడు. కానీ ఆ తల ఇంకా మాట్లాడుతుంది. బాబు, మాతో పాటే ఉండిపో, ఒంటరిగా బోరు కొడుతుంది అని నవ్వాడు. శ్రావణ్ పిచ్చివాడిలా ట్రైన్ డోర్ దగ్గరికి పరిగెత్తాడు. డోర్ తీయడానికి ప్రయత్నించాడు, కానీ అది రావడం లేదు. బయట ప్లాట్ఫారం లాంటిది ఏదో కనిపిస్తుంది. దాని మీద బోర్డు ఉంది, నరకం, ప్లాట్ఫారం నెంబర్ 4. శ్రావణ్ భయంతో వణికిపోయాడు. ట్రైన్ ఆగలేదు, కానీ వేగం తగ్గింది. శ్రావణ్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి కిటికీ అద్దం పగలగొట్టి బయటికి దూకేశాడు. కళ్ళు తెరిచి చూసేసరికి శ్రావణ్ ఒక హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. చుట్టూ పోలీసులు, డాక్టర్లు. నువ్వు అదృష్టవంతుడివి బాబు. గోదావరి ఎక్స్ప్రెస్ S10 కోచ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయి. నువ్వు ఒక్కడివే బయటికి దూకి బతికావు. మిగిలిన వాళ్ళందరూ కాలి బూడిదైపోయారు అని పోలీసులు చెప్పారు. శ్రావణ్ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అప్పుడే డాక్టర్ వాచ్ తీసి, ఇది నీదేనా, నీ చేతికి గట్టిగా పట్టుకొని ఉన్నావు అని ఇచ్చాడు. ఆ వాచ్ వెనుక భాగంలో ఒక ఫోటో ఉంది. అది ఆ ట్రైన్లో చూసిన ముసలైన ఫోటో. దాని కింద ఇలా రాసి ఉంది, నా ప్రియమైన మనవడు శ్రావణ్కు తాతయ్య జ్ఞాపకార్థం. శ్రావణ్ భయంతో వణికిపోయాడు. ఎందుకంటే అతని తాతయ్య చనిపోయి 20 ఏళ్ళు దాటింది. ఆ రాత్రి అతనును కాపాడింది తాతయ్యేనా, లేక ఆత్మగా తనతో పాటే ఇంటికి వచ్చాడా? అప్పటి నుంచి శ్రావణ్ రాత్రిపూట నిద్రపోతుంటే ఎక్కడో దూరం నుండి రైలు కూత వినబడుతుంది. ఆ కూతలో ఎవరో తన పేరు పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే అతను మళ్ళీ ఎప్పుడూ రైలు ఎక్కలేదు.
మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.